హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఇన్ని రోజులుగా నేను గార్డెనింగ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను కదా. వీడియోస్లో నేను ఫర్టిలైజర్స్ చూపిస్తూ ఉంటాను, పెస్టిసైడ్స్ చూపిస్తూ ఉంటాను. ఒక 2-3 నిమిషాల్లో ఫర్టిలైజర్ పెస్టిసైడ్ను స్ప్రే చేయటం మీకు చూపిస్తాను. కానీ అవి చేసే పనులు మాత్రం గార్డెన్ మొత్తం స్ప్రే చేయటం కానీ, పెస్టిసైడ్ అయినా ఫర్టిలైజర్ ఇవ్వటమైనా గంటల తరబడి పడుతూనే ఉంటుంది. ఒక్కోసారి బకెట్లో మనము ఫర్టిలైజర్ తీసుకెళ్ళి ప్రతి మొక్కకు పోయటం అనేది గంటల తరబడి పడుతూనే ఉంటుందండి. నాకు అది చాలా పెద్ద పని. ఎందుకంటే 1-2 మొక్కలు ఉన్నాయనుకోండి, తొందరగా చేసేయచ్చు. కానీ నా గార్డెన్ చాలా పెద్దది. పైన ఉన్నాయి, కింద వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఇంకా టెర్రసే కాకుండా కింద వైపు కూడా చాలా మొక్కలు ఉన్నాయి. వీటన్నిటికీ నేను ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, పెస్టిసైడ్స్ ఇస్తున్నాను. ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే మొత్తం మొక్కలన్నిటికీ పెస్ట్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది. నెగ్లెక్ట్ చేస్తే మనం 1-2 మంత్స్ వరకు ఏమి స్ప్రే చేయకపోతే. కానీ ఇప్పుడు నేను చాలా ఈజీగా ఫర్టిలైజర్ టకా ఫర్టిలైజర్ ఇచ్చేసి వెళ్ళిపోగలను. ఇంకా పెస్ట్ కూడా నేను స్ప్రే చేయటం కూడా, అంటే బరువులు మోయలేక చేతులతో ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు బకెట్లు ఎత్తుకొని మోయటం ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 1 అవర్ పడుతుందండి. ఒక్కసారి ఫర్టిలైజర్ ఇవ్వాలంటే, పెస్టిసైడ్ స్ప్రే చేయాలంటే కూడా 1 అవర్ పట్టేది. అలాంటిది చాలా ఈజీగా నేను ఇంకా ఫర్టిలైజర్ ఇచ్చేయగలను, పెస్టిసైడ్ ఇచ్చేయగలను. దీనికి నేను కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టి ఒక ఫుల్ సెటప్ చేసుకున్నాను. వాటిని ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈరోజు వీడియో. ఈ సెటప్ చేయటానికి ముందు మంచి వర్క్ తెలిసిన ప్లంబర్ అయితే ఉండాలండి. ఇంకా ఇవన్నీ కూడా మోటార్తో సహా, ఇంకా ఈ డ్రమ్ములతో సహా, ఇంకా ఇవన్నీ సెటప్ అంతా కావాల్సి ఉంటుంది. అన్నీ గ్యాదర్ చేసుకోవటం. పైగా గ్యాదర్ చేసుకున్న తర్వాత కూడా మనకు కూడా మనసులో ఒక ఐడియా ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఎక్కడ పెట్టించాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్లాన్ ఉండాలి. వాటర్ ఎలా రావాలి, దాంట్లో నుంచి మనకి ఇన్పుట్ అవుట్పుట్ 2 ఉంటాయి. అవి ఎలా పెట్టుకోవాలనేది ఒక సెటప్కి మనకు ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియాను మనం ప్లంబర్కి చెప్పినాక ప్లంబర్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. నేను ఈ వర్క్ని ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు ఒక ఐడియా ఇస్తాను. మీకు అందరికి కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి. గార్డెన్ మొత్తంలో ఎక్కడ ఈ సెటప్ పెట్టుకోవాలని నేను చూసిన తర్వాత 2-3 ప్లేసెస్ చూశానండి. ఫస్ట్ ఒకటేమో కింద నుంచి పైకి పైపులు, అంటే డ్రమ్స్ అన్ని కింద పెట్టుకొని అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి అట్లా మనము వాటర్ని పైన స్ప్రే చేసుకోవచ్చు అనేది ఒక ప్లాన్ చేశాను. తర్వాత ఫైనల్గా అయితే పైనే పెట్టుకుందాము అనేది సెకండ్ థాట్. దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా త్రూఅవుట్ పూర్తిగా పని కంప్లీట్ అవటానికి 1 డే పట్టిందండి. ఈ 1 డే కూడా నేను ప్లంబర్తోనే ఉన్నాను. ఎందుకంటే నాకు వర్క్ జరిగేటప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన వచ్చి, అంటే నాకున్న ఐడియాని ఆయన ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నాకు ఒక అవగాహనని, ఆయన చెప్పేది నాకు అర్థమయ్యేటట్లు ఉండాలి, నేను చెప్పేది ఆయనకు అర్థం అవ్వాలి. ఈ 2 కలిసి అక్కడ కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. ముందు వాటర్ దాంట్లో వచ్చేటట్లు చూసుకోవాలి. సో ఇది ప్లేస్ నేను కరెక్ట్ ప్లేస్ అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైప్ ఉంది. ఈ పైప్ ద్వారా నేను వాటర్ మొక్కలకి ఇస్తున్నాను. ఆ కనెక్షన్ మొత్తం దీనికి ఇచ్చేస్తే ఇంకా ఈ డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకునేటట్లు చేసుకోవచ్చు అనేసి నేను ఈ ప్లేసు, పైగా అక్కడ పిల్లర్స్ కూడా ఉంటాయి. పిల్లర్స్ మీద బరువు, ఈ డ్రమ్ములు బరువు ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లం రాదనేసి ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని యూనియన్ అంటారంటండి. దీన్ని తీసేయచ్చు, మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. అంటే మనము డ్రమ్ముల్లో పెట్టిన తర్వాత ఆ డ్రమ్ముల వరకు మనం ఏదైనా తీసేసుకొని మళ్ళీ కొత్త డ్రమ్ము మార్చుకోవాలి, లేదా పైపులు తీయాలి, వేరే పైపులు పెట్టాలంటే మొత్తం అంతా తీయాల్సిన పని లేదు. అక్కడ యూనియన్ దగ్గర ఆ సెటప్ని కొద్దిగా లూజ్ చేసుకొని మొత్తం ఈ సెటప్ అంతా తీసేసుకొని పైపులు మార్చుకోవాలన్నా లేదా డ్రమ్ములు మార్చుకోవాలన్నా కూడా అంతా మార్చుకోవచ్చు. అంటే అది ఒక స్క్రూ టైప్లో పనిచేస్తుంది అనమాట. స్క్రూకి అయితే మనం ఫిట్ చేస్తాము, లూజ్ చేసుకుంటాం అంటారు కదా, అది అనమాట. అక్కడ నేను అడిగాను ఇది బిగించేటప్పుడే, రేపొద్దున ఈ పైపులు మార్చుకోవాలన్నా, డ్రమ్ములు మార్చుకోవాలన్నా, అటు ఇటు పెట్టుకోవాలన్నా నేను మొత్తం సెటప్ చేయాల్సి వస్తుందేమో అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇది యూనియన్ ఒక్కటి ఇట్లా అట్లా తిప్పేసుకొని మొత్తం చేంజ్ చేసుకోవచ్చు అన్నాడు. ఎందుకంటే డ్రమ్స్ ఎప్పటికైనా మనం క్లీన్ చేయాల్సి వస్తుందండి. 6 నెలలకు సంవత్సరానికన్నా ఆ డ్రమ్స్ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు దానికోసం అనేసి నేను అడిగాను. ఫస్ట్ 2 డ్రమ్ములే అనుకున్నామండి. 2 డ్రమ్ముల్లో ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందని. తర్వాత పని జరుగుతుండగా నాకు ఇంకొక ప్లాన్ అనిపించిందంటే,
పెస్టిసైడ్ కూడా మనం దీని ద్వారా స్ప్రే చేయొచ్చా, దానికి కూడా మనము ఈ సెటప్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది కదా అనేసి ఆయన అడిగితే చెయ్యొచ్చు అనేసి అన్నాడు. సో ఇంకో డ్రమ్ము నా దగ్గర ఇంట్లోనే ఖాళీగా ఉంది. రైనీ సీజన్లో మనం నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి నేను ఇంకో డ్రమ్ము పెట్టుకున్నాను, దాన్ని కూడా ముందర పెట్టేశాను. ఫస్ట్ ముందు అంటే ఈ రకంగా సెటప్ పెట్టుకున్నానండి, 2 వెనకకి ముందు ఒకటి. తర్వాత కాసేపటి పని జరుగుతుండగానే ఒక్కొక్కటి ఐడియాస్ వచ్చేస్తూనే ఉంటాయి మనకి. అంటే అందులో దిగితే కానీ లోతు, అది అంటారు కదా నీటిలో దిగితే కానీ లోతు తెలియదు అనేసి, ఆ పని జరుగుతున్నప్పుడే చిన్నగా మనకు ఉపాయాలు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత ఫస్ట్ ఆలోచన ఏమొచ్చింది, ఫర్టిలైజర్తో పాటు పెస్టిసైడ్ను కూడా మనం స్ప్రే చేయడానికి కూడా బాగుంటుంది అనేది పని జరుగుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. తర్వాత దానికోసం ఇంకో డ్రమ్ము టకటక తీసుకొని వచ్చినాక అవన్నీ ఉడ్డగా ఒక చోట పెట్టాను. తర్వాత ఇంకో ప్లాన్ ఏమొచ్చిందనమంటే 3 ఒక ఉడ్డగా ఉంటే దారికి అడ్డం అయిపోతుంది. అలా కాకుండా పక్కన పెట్టుకుంటే ఇంకా దారికి అడ్డం కూడా ఉండదు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా అడ్డం ఉండదని తర్వాత ఇంకో ఐడియా. అలా అండి, మనం ఏ పని చేస్తున్నా ఇంతో అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంతో అంత నాలెడ్జ్ అయితే మనకు వచ్చేస్తుంది. ముందుగా ఇది ఎలా సెట్ అయిందనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ముందుగా దీంట్లో వాటర్ అనేది మనకి ఫర్టిలైజర్స్కైనా పెస్టిసైడ్కైనా అవసరం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక వాటర్ పైప్ లైన్ ఉంది, దాన్ని ఇట్లా పెట్టేశాను అనమాట దీంట్లోకి వచ్చేటట్లు. దానికి కూడా ఫిల్టర్ ఒకటి పెట్టేశానండి, ఎందుకంటే మనకు వాటర్ వచ్చేటప్పుడు దాంట్లో పాచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఒక ఫిల్టర్ బ్యాగ్ మనకు ఈ హార్డ్వేర్ షాప్లోనే దొరుకుతాయి, అవి తీసుకొచ్చి నేను పెట్టేశాను దానికి కూడా. సో వాటర్లో నుంచి వచ్చే పాచి కూడా దాంట్లో అంటే నీళ్ళల్లో పడకుండా ఉంటుంది. దీన్ని ఆన్ ఆఫ్ వాల్వ్ ముందు నుంచి ఉంది, దాన్ని ఇప్పుడు కొత్తగా నేను ఫిట్ చేయలేదు. ఈ పైపును ఎందులో కావాలంటే అందులోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఒక వాల్వ్ ఏంటంటే మనము వాటర్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా పొరపాటున ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయ్యి ఈ మోటార్ ఖరాబ్ అవ్వకుండా దానికి మళ్ళీ వెనక్కి వచ్చి వాటర్ మళ్ళీ దీన్ని మనం ఏ డ్రమ్లో పెడితే ఆ డ్రమ్లో పడుతుంది. ఈ వెనక్కి వచ్చే పైప్ కానీ లేకపోతే మోటార్ మీద ఎక్కువగా ప్రెషర్ పడి మోటార్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఉంటే మాత్రం మోటార్ ఖరాబ్ అవుదండి. ఇంకా ఇక్కడ 3 డ్రమ్ముల్లో కూడా 3 వాల్వ్స్ పెట్టుకున్నాను. ఒకటి పని చేసేటప్పుడు మిగతా 2 కూడా ఆఫ్ చేసి ఉంటాను, ఇంకొకటి ఆన్ చేసుకున్నప్పుడు మిగతా 2 ఆఫ్ చేసుకుంటాను. ఈ 2 డ్రమ్ములు ఫస్ట్ ఉన్న ఈ 2 డ్రమ్ములు ఫర్టిలైజర్ కోసం ఉపయోగించుకుంటానండి. ఫర్టిలైజర్ నేను ఒకటి వాడేటప్పుడు మిగతా 2 ఆఫ్ చేస్తాను. ఇంకా 3వ డ్రమ్ము, చిన్న డ్రమ్ ఒకటి ఉంది కదా, ఇది పెస్టిసైడ్ కోసం నేను ఉపయోగించుకుంటానండి. ఈ డ్రమ్ము ఆన్లో ఉన్నప్పుడు మిగతా 2 కూడా ఆఫ్ చేసేస్తాను. ఈ వాల్వ్ ఆఫ్ చేసేస్తే 2 ఆఫ్ అయిపోతాయి. ఈ రకంగా అరేంజ్మెంట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూద్దాము. నేను ఈ పైప్ వాటర్ను ముందు డ్రమ్ములో ఫుల్గా పట్టేస్తున్నానండి. ముందుగా ఫర్టిలైజర్ ఏ విధంగా ఇస్తానో చూపిస్తాను. బనానా ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ ఇంకా వస్తుంది, లాస్ట్కి వచ్చేసిందండి. 2 ఇయర్స్ బ్యాక్ ఇది తయారు చేసుకున్నాను, కొద్దిగా మిగిలింది. దాంట్లో ఇంకా వాటర్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను. ఈ బనానా ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూసులు కానీ ఇంకేదైనా కూడా ఇప్పుడు మొక్కకి ఇవ్వటం, అంటే మనము మొక్కకి వేర్లకి ఇవ్వటము ఇంకా స్ప్రే చేయటము 2 చేస్తే మొక్కల్లో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక దీన్ని 200 లీటర్స్ మొత్తం వాటర్ ఉంది కదా, ఈ డ్రమ్లో కలిపేసుకుంటున్నాను. ఈ పర్మెంటెడ్ జ్యూస్ను వాటర్లో కలిపిన తర్వాత మొదళ్ళ దగ్గర ఇస్తాను, మొక్కకు కూడా నేను స్ప్రే చేస్తానండి. దానికోసం నేను స్ప్రేయర్ని ఈ నాజిల్ ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నాను. దీన్ని అంటే ఈ స్ప్రేయర్ అనేది నాకు వేరే దానికి వచ్చింది, దీనికి కూడా ఫిట్ చేసుకుంటున్నానండి. ఇవి ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా అన్నీ కూడా ఇవి ప్లంబర్ ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట. ఫిట్టింగ్స్ కూడా ఒకసారి మనకి కరెక్ట్ ఫిట్టింగ్స్ మనకు అవి తెలియవు. వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ ఫిట్టింగ్స్ ఏ రకంగా మనం వీటిని తయారు చేసుకోవాలి, ఏ రకంగా ఫిట్ చేసుకోవాలి, వాటికి ఏమేమి అవసరం, ఒకవేళ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ వాటికి అవసరం పడుతూ ఉంటాయి. అంటే ఒకదానివి తీసి ఇంకో దానికి పెట్టేటప్పుడు అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. మనం అవి తెచ్చుకొని చిన్న మహా అంటే ఎక్కువ కాస్ట్ కావు, అవి తెచ్చుకొని వాటిని ఫిట్ చేసి వేరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక మీకు అర్థమైంది కదండి, వీటిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ నాజిల్ని కూడా. అంటే మనకి ఇవి వర్షం పడినట్లు పడుతుంది, లేదా స్ట్రెయిట్గా పడుతుంది, ఏదైనా పెస్ట్కి ఉంటే పెస్ట్కి ఏ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు ఆ రకంగా పడుతుంది. అన్ని రకాలుగా మనం ఈ స్ప్రేయర్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా అండి మొత్తం సెట్టింగ్ అంతా చేసుకున్నాను. నేను ఫర్టిలైజర్ని దీనికి ఈ రకంగా ఇస్తాను. ఒకవేళ నేను పెస్ట్ను ఏదైనా నీమ్ ఆయిల్ కానీ లేదా బేకింగ్ సోడా కలుపుకోవాలన్నా కూడా చిన్న డ్రమ్లో కలిపేసుకొని మొత్తం గార్డెన్కి అంతా ఒకేసారి ఒక 10-15 నిమిషాల్లో స్ప్రే చేసేస్తాను. ఈ రకంగా నేను తయారు చేసుకున్న ఈ సెట్టింగ్ ఏ రకంగా ఉన్నది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.
మొత్తము ఈ సెట్టింగ్ అంతా నాకైన ఖర్చు ఒక 15,000 అండి. 15,000 దాకా అయింది. అంటే కొంచెం అటు ఇటు 15,000కి ఇంకా క్రాసే చేసి ఉంటుంది, కానీ ఇంకా తక్కువ అయితే అవ్వలేదు. ఎందుకంటే డ్రమ్స్ ఉన్నాయి కదా, 2 డ్రమ్స్ ఒక్కొక్కటి 1000 రూపాయలు అయినాయండి. ఇంకా మోటారు అది ఉంది కదా, 1/2 HP మోటార్, అది ఒక 4,000 అయింది. ఇంకా అట్లనే పైపులు గీపులు ఈ ప్లంబింగ్ సామాన్లు మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి. అవే నాకు ఒక 5,000 దాకా అయిపోయినాయి. అన్నీ అటు ఇటు ఇంకా ప్లంబర్కి ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కలిపి ఒక 15,000 అయిపోయినాయి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.